హాయ్, బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా మమ్మీ అయితే దోశ అయితే చేయబోతుంది. ఈ దోశ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. దీంట్లో అయితే పల్లీలు, కొన్ని పప్పులు, అలాగే కొంచెం రైస్, ఇదైతే కప్పుగా అయితే యాడ్ అయితే చేసుకున్నాము. దీన్ని అయితే మిక్సీ పట్టాలి. దీన్ని అయితే ఫస్ట్ మొత్తం నానబెట్టుకున్నాము. నెక్స్ట్ మార్నింగ్ అయితే మిక్సీ అయితే పడుతుంది. మా మమ్మీ అయితే మిక్సీ జార్లోకి అయితే వేసుకుంది. ఇప్పుడైతే మొత్తంగా అయితే మిక్సీ అయితే పట్టేసింది. ఇదైతే మంచిగా స్మూత్గా అయితే కావాలి, అప్పుడు చాలా మంచిగా అయితే దోశలు అయితే వస్తాయి. ఇప్పుడు దీన్ని అయితే ఒక జార్లోకి అయితే వేసుకుంది. ఎందుకంటే దాంట్లో నుంచి అది డైరెక్ట్ తీసివేయడం అనేది చాలా కష్టంగా అయితే ఉంటుంది. దీన్ని అయితే మళ్ళీ అయితే కొంచెం కలుపుకోవాలి. అయితే మళ్ళీ స్మూత్గా అయితే అవుతుంది. ఇప్పుడు ఒక దోశ అయితే వేసుకున్నాము. దీన్ని అయితే ఒక స్పూన్కి అయితే మొత్తం క్లాత్తోని మొత్తం దాన్ని అయితే రబ్ చేసుకోవాలి, ఏమైనా డస్ట్ ఉన్నా వెళ్తుంది. ఇప్పుడైతే కొంచెం పిండిని తీసి దోశకైతే ఆ పిండిని అయితే వేయాలి ప్యాన్ మీద. ఆ తర్వాత దాన్ని అయితే చుట్టూ తిప్పాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొద్దిసేపు దాకైతే దాన్ని అయితే ఉంచితే దోశ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే చాలా టేస్టీగా అయితే ఉంది. ఓకేనా, బాయ్.